ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యా రాశి వారికి ఈ వారం ఉన్నంతలో అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత వెసులుబాటు లభిస్తుంది. సంతాన సంబంధమైన విషయాలు వాళ్ళ పురోగతి చాలా బాగున్నాయి. బంధువుల్లో ఒకరికి అనారోగ్యం వస్తుంది, వాళ్ళకి కొంత సహాయం చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అక్కడో ఇక్కడో అప్పు తెచ్చి వాళ్ళకి ఏదో విధంగా సహాయాన్ని అందించగలుగుతారు. మీరు అభిమానించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిజ స్వరూపం తెలుసుకొని మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఇన్నాళ్ళు వీళ్ళతో నేను కలిసి ఉన్నది అనేటువంటి భావన కలుగుతుంది. మనుషులకి మంచి ఉన్నవి వాణిజ్య సంబంధాలు తప్ప మరేమీ లేవా, ఏమిటి పరిస్థితి అని ఎంతగానో బాధపడతారు. ఎవరికైతే సహాయం చేశారో వాళ్ళ ద్వారానే ఇబ్బందులు వస్తాయి, వాళ్ళ ద్వారానే విమర్శలు వస్తాయి, వాళ్ళ ద్వారానే రకరకాల చిక్కులు వస్తాయి, పిటిషన్లు వస్తాయి, పిటిషన్లు పెడతారు. మీ సొమ్ము తిని అసలు మీ ద్వారా ఏ రకమైన బెనిఫిట్ పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు అండగా నిలుస్తారు. అక్కడ మీ గుడ్ విల్ మిమ్మల్ని కాపాడుతుంది. అందరూ ధైర్యంగా ఉండి ఏం పర్వాలేదు మేము ఉన్నాం అని చెప్పని మీకు ధైర్యం చెప్తారు. వీటన్నిటి లెక్క చేద్దని చెప్తారు. ఆ సమస్యల నుంచి మీరు బయటపడతారు. అరే మంచి కోరి చేసే వాటికి ఇంత చేస్తారా అని చెప్పి చాలా బాధపడతారు. మీడియా పరంగా కూడాను రెండు వైపులా ఆలోచించకుండా ఒకే వర్షం విని వాడు ప్రసారం చేయటం వల్ల, ప్రింట్ చేయటం వల్ల మీరు ఇబ్బంది పడతారు. ఆ రకమైన వివరణ కూడా వాళ్ళకి ఇచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి మీ శత్రువులు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా విఫలమవుతాయి. దైవానుగ్రహం ఉంది. దొంగ స్వామించడం వల్ల, దొంగ బాబాల వల్ల నష్టపోతారు. అదేవిధంగా కుజదోషమని, సర్పదోషమని ఇలాంటివన్నీ కూడా లేనిపోనివన్నీ చెప్పి కొంతమంది వచ్చిన పెళ్ళిళ్ళు కూడా చెడగొడతారు. ఈ పెళ్ళిళ్ళు చెడగొట్టడం ఇది మామూలు కాదు. కుజదోషం పేరుతోటో, సర్పదోషం పేరుతోటో, లేకపోతే రావుకేతులు మంచి గ్రహాలు ఉన్నాయని, రావుకేతుల దోషం ఉందని ఇట్లాంటి ఏవేవో చెప్పి తెలిసి తెలియనటువంటి మాటలు మాట్లాడి వచ్చినటువంటి మంచి సంబంధాలని చెడగొడతారు. వాస్తవమైన విషయాలు మీరు చెప్పినా కానీ, నిష్ణాతులను జ్యోతిష పండితులు చెప్పించినా కానీ వాళ్ళకు అనుమానం అంటూ ఏర్పడుతుంది. పోనీ ఈ సంబంధం కాదు, ఇంకో సంబంధం చూసుకున్నాం, ఎందుకు బాగాలేదని చెప్పి అంటున్నారు కదా అనేటువంటిదే రిజిస్టర్ అవుతుంది. ఎందుకంటే చెడగొట్టడం చాలా తేలిక, కలపడం చాలా కష్టం. ఆ సూత్రం అనేది ఇక్కడ వర్తిస్తుంది. అదేవిధంగా పరిజ్ఞాన శూన్యత వల్ల చాలామంది జాతకాలు కలవలేదని చెప్పి ఎన్నో సంబంధాలు చెప్పి చెడగొడుతున్నారు. వాళ్ళ దగ్గర నుండి చేయించే సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం అట్టర్ ఫ్లాప్ అయినాయి. వీళ్ళు బాగున్నాయని చెప్పిన విషయాలు అవేవి ప్రజలు గమనికలోకి తీసుకోరు. ఇన్ని సంబంధాలు చెప్పాడు, మొత్తం పోయినాయి కృష్ణానదికి. మరి కొత్తగా చెబుతున్న సంబంధం గురించి మనం ఏ విధంగా గురిపెట్టుకోవాలంటే అది మీ యొక్క అంతరాత్మకు సంబంధించిన విషయం, మీకు మీరుగా నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. అసలు పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళ దగ్గరికి ఏ పని మీద వెళ్ళకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, అపోహల జ్యోతిష్శాస్త్రంలో చెప్పబడ్డవి ఏవైతే ఉన్నాయో, మాంగళ్య దోషమని, కుజదోషమని, అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయి ఉద్యోగం పోతుందని, అబ్బాయికి ఆయుర్దాయం లేకుండా పోతుందని, అదేవిధంగా అబ్బాయి లేచిపోతుందని, కాపురం చేయదని ఇట్లాంటివన్నీ చెప్పి అనవసరంగా సంబంధాలు చెడగొట్టేవాళ్ళు కొంతమంది పోగయ్యారు. ఇది ఆధ్యాత్మిక ప్రపంచంలో జ్యోతిష్ శాస్త్రం సంబంధించిన విషయంలో ఇది పెద్ద అపశృతి. ఆ విధంగా చెప్పి చెడగొడుతున్నారు. బాగున్నాయని చెప్పి చేసిన సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి 100% విఫలం అవుతున్నాయి. ముఖ్యంగా విదేశీ సంబంధాల విషయంలో అయితే మరీ ఘోరంగా ఉంది. అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకుని అమెరికా వెళ్ళి అల్లుడు సుఖపడతాడని చెప్పి అనుకుంటే అక్కడ కట్టేసి అమ్మాయిని వాదనలు పెట్టడం, తిట్టడం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో వాళ్ళని హింసించడం, ఇంటికి ఫోన్ చేయడానికి అవకాశం ఇవ్వకపోవటం, వీసా పాస్పోర్టు మొత్తం అన్నీ దాచిపెట్టుకోవటం, ఒక శాడిస్ట్ లాగా ప్రవర్తించడం, ఈ విధంగా చేసేవాళ్ళు దొరుకుతారు. విదేశీ సంబంధం అని చెప్పని మనం ఎందుకు పాకులాడామని చెప్పని మీరు ఆ రోజు బాధపడతారు. కనుక అత్యాశకు పోవద్దు, దూరపోకుండా నునుపని చెప్పని భావించొద్దు.
అందుకని మీకు తెలిసిన స్థాయిలో మీ స్థాయికి తగినటువంటి సంబంధాన్ని చూసుకోండి. స్వదేశంలోనే సంబంధాన్ని చూసుకోండి. ఇది నా శాస్త్రపరమైన విశ్లేషణతో, నా అనుభవంతో నేను ఇటీవల కొన్ని సంవత్సరాలుగా పరిశోధించి తెలుసుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు సారాంశాన్ని మీకు తెలియజేశాను. ఇందువల్ల మీ ఒక్కళ్ళకైనా ఉపయోగపడితే నా జన్మ ధన్యం. లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట దిక్క 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.